తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో 9th జనరేషన్ సాంప్రదాయ మూలికా వైద్యులు ఎస్కే రసూల్ గారు మనతో పాటు ఉన్నారు. సో కీళ్ళ నొప్పులు రీసెంట్ టైమ్స్లో మనం ఈ ప్రాబ్లం గురించి చాలా వింటున్నాం, చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో కేవలం మెడిసిన్ కాదండి, ఎంత మెడిసిన్ యూస్ చేసినా, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకట్లేదు, మేము ఇంకా ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. సో మన వంటిట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీకు ఒక మంచి చిట్కా చెప్తామంటున్నారు. సో మాట్లాడదాం, తెలుసుకుందాం చాలా విషయాలు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో కీళ్ళ నొప్పులు మనం మాట్లాడుకున్నట్లు ఒకప్పుడు 50+ 60+ వాళ్ళలోనే మోకాలు నొప్పులు, ఎక్కలేకపోవడం, ఎక్కువసేపు నడవలేకపోవడం ఇలాంటివన్నీ చూసేవాళ్ళం. నిజం. కానీ ఇప్పుడు నాలాంటి జనరేషన్, నాకు కూడా ఈవెన్ ఒక 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఎక్కితే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, గస్ వచ్చేస్తుంది. సో కాసేపు కూర్చుంటే బాగుంటుందిరా స్వామి అనిపిస్తుంటుంది. సో ఎందుకంటారు ఇంత చిన్న ఏజ్లో ఎందుకు మోకాలు నొప్పులు రావడం, మోకాల్లో గుజ్జరిగిపోవడం? ఇంకా చాలామంది నా ఫ్రెండ్స్కి అయితే డాన్స్ వేసినప్పుడు కానీ మోకాలు ఈ చిప్ప ఉంటుంది కదా పక్కకి వెళ్ళిపోవడం, అంత వీక్ అయిపోతున్నాయి మోకాళ్ళు. ఎందుకంటారు ఇలా? మంచి ప్రశ్న అడిగారు. మనం పాత దయాల సినిమాలు చూసింటాం, ఓల్డ్ భయంకర సినిమాలు, విఠలాచార్య గారి సినిమాలు. అలా రామారావు గారు ఎంటర్ కాగానే ఆ తలుపులు కిటికిట ఎందుకు కిటికిట శబ్దం వస్తాండే అక్కడ కీలలో ఆయిల్ అరిగిపోయింది. ఆ తలుపు అలా తెరవగానే ఒక సౌండ్ వస్తుంది, కిర్రు. అవును అవును. ఎందుకు ఎక్కువ రోజులు మూసి ఉంచడం వల్ల దానికి వ్యాయామం లేదు, అందులో గ్రీస్ లేదు, అందుకే శబ్దం వస్తుండే. ఈరోజు బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది, పిల్లర్లు చిన్నగా ఉన్నాయి. తిని 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 ఈ దేహం సోమరితరంగా మారిపోయింది. ఫ్యాక్ట్, అనవసరమైన ఫ్యాక్ట్. గుడ్ కొలెస్ట్రాల్ లేదు. ఎవరో కావిడ వచ్చి అలా స్టైల్గా ఒక బాటిల్ చూపిస్తేనే ఫోన్ చేస్తారు, ఏమండి ఆయిల్ తీసుకుంటారండి. ఆ ఆయిల్ వల్ల వచ్చేది ఈ దరిద్రపు రోగాలు. నెయ్యి తినండి, నెయ్యి ఆహారంలో అలా కరిగిపోతుంది, కానీ నూనె కరగదు. వాతం పెరిగి వాతం పిత్తంలో చేరి ఇది కఫంలో చేరి ఈ కఫం మళ్ళీ వాతంలో చేరి వచ్చేది ఈ కీళ్ళ వాతం. వీటికి చాలా సింపుల్గా అందిన ఆయుర్వేదంలో వంటిల్లే వైద్యశాల. దీన్ని మనం ఏం చేయాలా? ప్రతి 3 నెలలకు ఒకసారి మల విసర్జన చేసుకోవాలా, ఫ్రీ మోషన్ అయ్యేటట్లు మనం చేసుకోవాలా. ఎప్పుడైతే ఈ దేహంలో పొట్టలో ఉండే పెద్ద పేగులో ఉండే డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుందో శరీరం నాజూగ్గా మారిపోతుంది. ఆటోమేటిక్గా మనం తిన్నది గుడ్ కొలెస్ట్రాల్గా మారిపోతుంది. గుడ్ కొలెస్ట్రాల్గా మారిందంటే ఈ కిడ్నీలో ఇంకో ఫిల్టర్ అయిన రక్తం అలా గుండెకి డైరెక్ట్గా గుండెకి వెళ్తుంది. ఆ గుండె నుంచి వచ్చి బాడీ అంతా వచ్చి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ కరగాలంటే ఏం చేయాలి? మనం 2 పనులు చేయాలి ఇయర్. ఏంటవి? ఒకటి, మల విసర్జన చేసుకోవాలి ప్రతి 3 నెలలకు ఒకసారి. సంవత్సరంలో కనీసం 4 నెలలకు ఒక్కసారి అన్న, అంటే సంవత్సరానికి 3 సార్లు మల విసర్జన చేసుకొని, రోగం ఉన్నా రోగం లేకపోయినా మల విసర్జన మైన్. ఇక్కడ కుండ కడితే కదా నీళ్ళు శుభ్రంగా ఉండేది. ఈ కుండ కడగాల ఫస్ట్. ఇది కడిగిన తర్వాత అదే మోషన్ చేసుకున్న తర్వాత ఇది తీసుకోవాలా, సునామికి చూర్ణాన్ని తీసుకోవాలా, లేదా కరక్కాయ చూర్ణాన్ని తీసుకోవాలి, లేదా త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలా. ఇందులో ఏది తీసుకున్నా 1 వీక్ 7 రోజులు ఏకధాడిగా తీసుకుంటే మల విసర్జన జరిగి పొట్ట శుభ్రమవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలా? ఈ ఆర్థరైటిస్, ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, మేహవాతం, ఈ దరిద్ర రోగాలకు అన్నిటికీ 3. ఒకటి సొంటి, రెండోది కరక్కాయ, మూడోది తాటి బెల్లం. 100 మిక్సీలో పౌడర్ చేసుకొని టిఫిన్ చేసిన తర్వాత 1 స్పూన్ గోరువెచ్చని నీళ్ళు కలుపుకోవడం, తాగడం. ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి. ఇక ఆహారమా తినండి, పప్పు, అన్నము, రసము, చికెన్, మటన్, అన్లిమిటెడ్, కానీ టైమింగ్ మోతాదులో. రాత్రులు పెరుగు మాత్రం తీసుకోకూడదు, ఇక్కడ ఒప్పుకోను. ఆయుర్వేదం మందు తీసుకున్న ప్రతిసారి పెరుగు తీసుకోకూడదా? లేదంటే ఏ మందు తీసుకున్నా, అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, సిద్ధ వైద్యం కానీ, నేటి వైద్యం కానీ, రంగురాళ్ల వైద్యం కానీ, ఇంద్రధనుసు చాలా ఉన్నాయి వైద్యాల్లో. తెలిసిందో ఒకటి ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి మాత్రమే తెలిసింది. చాలా ఉన్నాయి, 20 రకాల వైద్యాలు ఉన్నాయి మానవ దేహానికి. అంటే కర్డ్ తీసుకోకూడదు, తీసుకోకూడదు. ఎందుకు సార్? పెరుగు తీసుకుంటే కడుపులో చల్లబడుతుంది, పెరుగు చల్లగవుతుందమ్మా. పెరుగుతో కాదు, పెరుగు ఒక బ్యాక్టీరియా. మైక్రోస్కోప్ పెట్టి చూడండి. ప్రతి ఒక్కరు మరి అన్నం తిన్న వెంటనే పెరుగన్నం తింటేనే తృప్తి అంటారు.
మంచి చిలికిన మజ్జిగ తీసుకోవాలి. ఓకే. ఓకే. పెరుగుని అవాయిడ్ చేసేయాలా మొత్తం? చేసేయాలి. ఓకే. ఎందుకు సార్ పెరుగుని ఎందుకు అవాయిడ్ చేయాలంటారు? అది చిలికితే అందులో ఒక రసాయనంగా మారి అదొక అమృతంగా మారుతుందమ్మా. హుహు. హ్మ్. చిలికితేనే. ఓకే. కానీ చాలా మంది గడ్డ పెరిగే ఇష్టపడతారు కదా సార్? అంటే వాళ్ళ ఇష్టం తీసుకుంటారు, కానీ ఇక్కడ ఒక మెడికల్ అనేది ఒకటి ఉంది. ఓకే. ఈ ఆయుర్వేదంలో కొన్ని సబ్జెక్టుల్లో పట్టి మనం పెరుగు అవాయిడ్. రోగం వస్తే తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు చూడండి, జలుబు చేసింది, ముక్కలో నీళ్ళు కారిపోతా ఉన్నాయి, హ్మ్. ఏ మందు పని చేయాలి. ఆవిడ ఏం చేస్తాను, వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుంటే 5 నిమిషాల సమస్య పరిష్కారం. హ్మ్. కాలే అన్నంలో వేడి వేడి అన్నంలో గడ్డ పెరుగు వేసుకుని తిన్నామంటే ఆ ముక్కలో నీళ్ళు గారేది ఆగిపోతుంది. ఓహ్! అదే మజ్జిగ తీసుకుంటే మొదలైపోతుంది, ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుంది. అవుతుంది. సో, అంటే అన్నీ యూజ్‌ఫులే. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, ఎప్పుడు Yes, యూజ్ చేస్తున్నాం, yes, ఎలా yes, యూజ్ yes, చేస్తున్నాం yes, ఇంపార్టెంట్. yes. ఓకే. సో, ఈరోజు కీళ్ళ నొప్పులకు ఒకటే పరిష్కారం అనుకుంటే ఇందులో చాలా మీరు ఉంటాయి, జలుబు కూడా కదిలిస్తే పరిష్కారం ఎన్నో ఉన్నాయి. ఇచ్చారు. మరి వావ్! సో, అంటే గడ్డ పెరుగుని ఈ టైంలో వదిలేయాలి. యూజ్ చేయకూడదు. అది గడ్డ తినకూడదు పెరుగు ఎవరు అంటారు. తినకూడదమ్మా, మజ్జిగ చేయండి. హ్మ్. ఓకే. మజ్జిగ చేయండి, ఓకే. చరిత్ర ఉంది కదా. హ్మ్. హ్మ్. సో, కానీ ఇప్పుడు మీరు గట్ హెల్త్‌కి చెప్పారు. అది తీసుకోవడం వల్ల మనకి మల విసర్జన అవుతుంది. సో, అప్పుడు మనకి గట్ హెల్త్ క్లీన్‌గా ఉంటుంది అని చెప్పారు. బట్ మోకాళ్ళ నొప్పులకి దానికి ఏంటి సార్ సంబంధం? చక్కటి ప్రశ్న అడిగారు. ఎప్పుడైతే రాత్రుల్లో మనం పెరుగు మజ్జిగ తీసుకుంటామో కఫం పెరుగుతుంది. హ్మ్. ఈ కఫం పెరిగిందంటే రోగాలకి ముఖద్వారంగా మారిపోతుంది. అది హ్మ్. నా వైద్యశాస్త్రం చెప్తుంది. దీనికి మనం ఏం చేయాలా అంటే, ఎప్పుడైతే మనం ఈ సునామికి కానీ, కరక్కాయ చూర్ణం కానీ, త్రిఫల చూర్ణం కానీ రాత్రుల్లో పగలు పొట్ట శుభ్రానికి వాడే రోజుల్లో ఈ మజ్జిగ కానీ, పెరుగు కానీ పగలు కానీ, రాత్రి కానీ వారం రోజు అవాయిడ్ చేయాలి. హ్మ్. ఇది మలవిసర్జన శుభ్రం అయిన తర్వాత ఈ శొంఠి, బెల్లం, కరక్కాయ చూర్ణం మనం ఈ నొప్పులకి ఈ కీళ్ళపైన ఒక ఆయుధంగా పనిచేసేటప్పుడు రాత్రులు పెరుగు మజ్జిగ ఆపండి, పగలు తినండి. హ్మ్. హ్మ్. పగలు తినమంటున్నా, కానీ రాత్రులు ఆపాలా, ఓకే. అంతే. హ్మ్. సో, దానివల్ల మోకాళ్ళ నొప్పులు మనం తగ్గదు. ఖచ్చితంగా తగ్గదు. అసలు ఇక్కడ ఆలోచన చేద్దాం. హ్మ్. ఇంక 3 ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. హ్మ్. కరక్కాయ దేహంలో ఏం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హ్మ్. బెల్లం ఏం చేస్తుంది, బాడీకి ఐరన్ ఇస్తుంది. హ్మ్. మంచి ఐరన్ ఎక్కడ పడుతుంది, బెల్లంలో పడుతుంది. హ్మ్. కాల్షియం వస్తుంది అందులో. ఇక శొంఠి వాతాన్ని చంపే గుణం ఆయుర్వేదంలో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ అల్లం, హ్మ్. పచ్చిది అల్లం, ఎండిన శొంఠి. హ్మ్. అల్లం తింటే వేడి చేస్తుంది, శొంఠి చేస్తే చలవ చలవ చేస్తుంది. చేస్తుంది. యెస్. కాబట్టి ఇక్కడ శొంఠి చూర్ణం ఈ మోకాలలో ఉండే వాతాన్ని చంపడంలో హ్మ్. సుదర్శన చక్రం పనిచేసేది ఏమంటే శొంఠి. ఓకే. కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ప్రాబ్లమ్ ఇక్కడ గదా! సొల్యూషన్ కూడా ఇక్కడే ఉండాలి. ఇక్కడే ట్రీట్ చేస్తేనే పోతుంది అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. రూట్ కాజ్ ఎక్కడ వల్ల వస్తుందో అక్కడే కట్ చేస్తున్నారు. అక్కడే క్లీన్ చేస్తున్నారు. వావ్! సో, అంటే జస్ట్ మనకి కాళ్ళలో, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన దానికి మాత్రమే ఈ సొల్యూషనా? లేదంటే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన అన్ని బాడీ ప్రాబ్లమ్‌కి మెకానిజం అంతా పనిచేస్తుంది, బ్రెయిన్లో పనిచేస్తుంది, బాడీకి, హార్ట్కి, లంగ్స్కి, కిడ్నీకి, లివర్కి, పెద్ద పేగుకి రక్తం శుద్ధి చేయడానికి, హార్ట్ పల్స్ కండిషన్లో పెట్టడానికి, హ్మ్. ఈ శ్వాస పైన పనిచేయడానికి హ్మ్. మామూలు ఆయుధాలు కాదు ఇవి. శొంఠి, బెల్లం, కరక్కాయ చూర్ణం హ్మ్. ఎంత అద్భుతమైనవన్నీ. ప్రాచీన కాలంలో శొంఠి కషాయం బెల్లం వేసుకొని తాగుతుండ్రి. హ్మ్. అవును. పొట్టను వస్తుందంటే కరక్కాయ చూర్ణాన్ని ఇస్తుంది. హ్మ్. దురదలు అనుకుంటే దురదలు పోతాయి దీంతో. స్కిన్ డిసీజ్ పోతుంది, స్కిన్ డిజార్డర్ పోతుంది. హ్మ్. సో, అంటే వేడి నీళ్ళలో వేసుకొని తాగాలి సార్? ఇది పౌడర్ గోరువెచ్చని నీళ్ళే, చేసుకొని గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళే. ఓకే. ఏ టైంలో, ఏ టైం? మార్నింగ్, ఈవినింగ్, ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక్కొక్క స్పూన్ వాడచ్చు. ఓకే. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చేయాలి. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చా సార్? చిన్న ఎవరైనా పిల్లలకైనా? వ్యాధిగ్రస్తులు ఎవరైనా వాడచ్చు, ఏం కాదు. అద్భుతమైన రెమెడీ ఇది. హ్మ్. మన హ్మ్. వంటిలే వైద్యశాల అనే కార్యక్రమం ఇది. హ్మ్. అద్భుతమైన ఆయుధాలన్నీ. ఓకే. ప్రతి విషయానికి నా కాడ ఎవిడెన్స్ మాట్లాడతాను, నా కాడ గ్రంథాల్లో ఉన్నాయి. హ్మ్. నా అనుభవంగా ప్రాక్టికల్గా ఉండేటే నేను మాత్రం చెప్తాను ఈ ఛానల్ ద్వారా. ఓకే. నిజం. సో, అంటే ఇందాక మీరు చెప్పారు గదా! నార్మల్‌గా మనకేంటంటే గడ్డ పెరుగు తీసుకోకూడదు దీంతో పాటు అని. ఈ ఓన్లీ గడ్డ పెరుగైనా సరే ఇంకేమైనా తీసుకోకుండా ఉండాల్సిన అంతే, అవసరం ఏమైనా గడ్డ పెరుగు ఉన్నాయా? తీసుకోడు, శీతల పానీయాలు ఏటేటి ఉన్నాయి కదమ్మా, వాడి పేర్లు మనం చెప్పుకోరాదు, హ్మ్. ఇవి హ్మ్. తీసుకోకూడదు. ఓకే. అంటే దీనివల్ల ఇవి ఇవి తీసుకుంటున్నప్పుడు సేమ్ టైమ్ ఇవి తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఏమైనా వస్తుందా? అంటే కొంతమందికి స్కిన్ అలర్జీ వస్తూ ఉంటుంది. అట్లా ఏది రాదు, సైడ్ ఎఫెక్ట్ రాదు, మెడిసిన్ పనిచేయదు. ఓకే. ఆయుర్వేదం వికటించదు కానీ పని చేయకపోవచ్చు. ఓకే. దానికి దానికి
సెట్ కాని ఆహారం పొట్టలోకి వెళ్ళిందంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు డాక్టర్స్ కానీ, పేషెంట్స్ కానీ ఎవరైనా సరే, ఆల్రెడీ నేను ఇది హాస్పిటల్‌లో చూపించుకుంటున్నాను, ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాను. సో, మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా ఆయుర్వేదం తీసుకోకూడదు. 2 క్లాష్ అవుతాయి. దానివల్ల ఇంకా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దీన్ని మీరు అంగీకరిస్తారా మరి? అంగీకరిస్తాను. అవునా? అంటే రెండిట్లో ఏదో ఒకటే యూజ్ చేయాలా? 2 ఏం యూజ్ లేదు, 2 వాడుకోవచ్చు. టైమింగ్ హ్మ్. ఒక బస్సు ఉందమ్మా. హ్మ్. లేడీస్, జెంట్స్ కూడా దిగుతా ఉంటారు. హ్మ్. వారు దిగాక వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళు దిగాక వీళ్ళు ఎక్కుతారు. టైమింగ్ మార్చుకోండి. హ్మ్. అల్లోపతి కూడా గొప్పదే. హ్మ్. ఈరోజు ఎంతమంది వైద్యులు భార్యలు హాస్పిటల్ డెలివరీ అవుతున్నారా, ఇంట్లో అవుతున్నారా? హ్మ్. వాళ్ళకి అనకూడదండి. హ్మ్. వాళ్ళు గొప్పవారే. ఈ దేహాన్ని ఆయుర్వేదంలో కోసి కుట్లేస్తారా? వీళ్ళు కుట్లేస్తారు. వాళ్ళు గొప్పవారే వాళ్ళు కూడా. కానీ మనకు బుద్ధి లేక వాళ్ళని అంటున్నాం. హ్మ్. డాక్టర్ గారు పారాసెటమాల్ 500 mg ఇస్తాడు. నేను 2 వేసుకుంటాను, వేసుకుంటాడు ఆయన. తప్పు మంది. ఆయన రెఫర్ చేస్తారు. నీ హార్ట్ పల్స్కి బీపీ చెక్ చేసి ఒక రెఫర్ చేస్తారు. పారాసెటమాల్ వేసుకున్నానా, లేదా ఉదయం మధ్యాహ్నం రాదు 3 లేదు 2 వేసుకుంటామండి. ఎనర్జీ పోయేది నీకు, ఆయన పోదు. హ్మ్. ఆయన బిల్ క్లెయిమ్ చేసుకుంటాడు. హ్మ్. తప్పు మనది. హ్మ్. కాబట్టి అల్లోపతి వాడేటప్పుడు కానీ ఇందులో కొన్ని ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఇది ఓన్లీ మన కీళ్ళ వాతానికి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు ఈ మందులు కూడా కాస్త టైమింగ్ తీసుకోవాలి. ఓకే. అంతే. ఓకే. ఓకే. నైస్ సార్. ఎప్పుడైతే ఇది టైమింగ్ ఎప్పుడైతే మనకు రిజల్ట్ వస్తే ఎట్లా వస్తుందని ఈ టాబ్లెట్ ఆపుతా స్టాప్. ఓకే. సడెన్‌గా 2 ఒకటేసారి కాకుండా రిజల్ట్‌ని టైమింగ్ బట్టి తీసుకోవాలి. కొంచెం 1 బై 1 లేట్‌గా ఇట్లా చేసుకుంటూ 1 ఉండాలి. అవర్ 2 అవర్ డిఫరెంట్లో. ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్‌ని మా కోసం స్పెండ్ చేసి మంచి ధన్యవాదాలు. చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇదొక మంచి సొల్యూషన్ అండి. మంచి పరిష్కారం. సో, మీ వంటిట్లోనే దొరికే ఐటెమ్సే ఇవి. జస్ట్ మనకి తాటి బెల్లం, అలాగే సొంటి, కరక్కాయ చూర్ణం. సో, ఈ మూడిటిని కలిపి వాటర్‌లో వేసుకొని, అది కూడా గోరువెచ్చని వాటర్‌లో వేసుకొని తాగడం వల్ల మంచి పరిష్కారం ఉంటుంది. కేవలం ఇది పెద్దవాళ్ళే తాగొచ్చు, టీనేజర్స్ తాగకూడదు అలా ఏం లేదండి. ఎవరికైనా సరే చిన్నవాళ్ళలో కూడా కొన్ని మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంట. సో, చూసారు కదా ఇదనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, దీనివల్ల మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.